తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 10 లక్షల వరకు రాజు ఆరోగ్యశ్రీ లాంటి అనేక పథకాలు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం కని విని ఎరగిన విధంగా చేస్తా ఉంది. రుణమాఫీ గాని, రైతు భరోసా గాని, లేకపోతే ఆత్మీయ భరోసా గాని ఇవన్నీ చేసుకుంటూ ముందు పోతా ఉన్నాం. వీటన్నింటినీ కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్లి లబ్దిదారులందరికీ అందేటట్టుగా చూసుకునే కార్యక్రమాన్ని చూడమని చెప్పి సందేశం శాసనసభ్యులందరికీ ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు సమావేశం జరిగింది. ఈ ప్రభుత్వ పరంగా చేస్తున్నటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా కింది స్థాయిలో, క్షేత్ర స్థాయిలో డెలివరీ మెకానిజం నేరుగా వాళ్ళందరికీ చేరటం కోసం మీ పాత్ర విస్తృతంగా ఉండాలి. శాసనసభ్యులుగా అందరూ వెళ్లి చెప్పండి అని చెప్పే కార్యక్రమం. ఎమ్మెల్యేలు అభివృద్ధి సంబంధించినటువంటి ఎస్డిఎఫ్ సంబంధించిన నిధులు వారు అడిగారు. తప్పనిసరిగా దాన్ని కూడా పాజిటివ్ గా స్పందించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కోరారు. తప్పనిసరిగా దాన్ని ఆలోచన చేసి ఎస్డిఎఫ్ ని కూడా ఇస్తాం. ఇవాళ జరిగినటువంటి సిఎల్పి సమావేశంలో సన్న బియ్యాన్ని విస్తృతంగా ప్రజల్లో తీసుకుని పోయే కార్యక్రమం, అట్లాగే మిగతా అంశాలన్నీ కూడా వీటన్నిటిని చాలా ప్రజల దగ్గర తీసుకుని వెళ్లి ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజలకు అందేటట్టుగా చూడవలసిందిగా సందేశం ఇచ్చాం. ఇవన్నీ ఇవాళ జరిగిన సిఎల్పి సమావేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని లబ్దిదారులకి, పేదవాళ్లకి, మధ్యతరగతి కుటుంబాలు అందరికీ విస్తృతంగా చేరువలో తీసుకొని పోవటం కోసం తీసుకున్న నిర్ణయాలు. ఓకే, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరి నాకు తెలియదు ఆయనకి ఏ కాంట్రాక్టర్లో, ఏ బిల్డర్స్, ఏ రాజకీయ పార్టీలు వాళ్ళకి మూటలు ఇచ్చి ప్రభుత్వాన్ని కూల్చోని చెప్తున్నారో తెలియదు. కానీ ఆయన మాత్రం ఈ కాంట్రాక్టర్లు లేకపోతే మూటలు ఇచ్చేవాళ్లు, ధనిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్లు, పేదలకు సంక్షేమం జరగకుండా, మధ్యతరగతి కుటుంబాలకి సంక్షేమం జరగకుండా, ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి 42% రిజర్వేషన్ రాకుండా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఎస్సీ కేటగరైజేషన్ ఫలాలు ప్రజలకు అందకుండా ఇవన్నీ చేయాలనేటువంటి కొద్దిమంది కుట్రదారులు ఏమన్నా మూటలు పోగేసి ఆయనకి ఇస్తున్నారేమో నాకు తెలియదు. కానీ అటువంటి మూటలు ఇచ్చేటువంటి వాళ్ళ ఆటలు మాత్రం ఈ రాష్ట్రంలో సాగం. దానికి సంబంధించి ఇటువంటి వాటికి సంబంధించి చట్టం తన పని అది చేసుకుంటూ పోతుంది. ఉన్నాను.